ఇంకోటమ్మా ఫాస్టర్స్ ఫాస్టర్స్ ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేదంటే ఏదైనా పెళ్లి ఉన్నా ఎక్కడికైనా కార్యక్రమానికి రావాలంటే డబ్బులు ఏంది రారంట, నిజమేనా? డబ్బులు లేకపోతే వాళ్ళు అసలు పాస్టర్ వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అక్కడ, ఇవ్వాలి. అసలు డబ్బులు ఇవ్వకపోతాడు, చర్చే ఉండదు అడికి, కూడా చేయడా, అసలు ప్రార్థనే చేయడు, అసలు పాస్టర్ అవుతారే తీసేస్తాడు మొత్తానికి. ఇంకోటమ్మా ఎక్కువ మనం ఇప్పుడు మత మార్పిడి చేసుకుని క్రిస్టియన్లకు వెళ్ళాలంటే వాళ్ళకి డబ్బులు ఆశ చూపిస్తారంట, నిజమేనా? ఫస్ట్ పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద మిషనరీలు ఏం చేస్తారంటే వీళ్ళు మత మార్పిడికి ఒక ముఠాన్ని తోలుతారు ఊళ్ళ మీదకి. అచ్చోసనం పోతేలాగా గౌరజిల్లో నా కొడుకులు నా దేశాన్ని నా ధర్మాన్ని నాశనం చేస్తా ఫేక్ పాస్టర్ నా కొడుకులు అచ్చోసనం పోతేలా జనాలను మోటివేషన్ చేసేసి రొగ్గులు చాక్లెట్లు బిస్కెట్లు ఎరేసి పేదవాళ్ళకి దళితులకి మా ఎస్ఎస్టీలకి ఈ నా కొడుకులు ఎరేసేసి జాయిగా యేసుప్రభు మీ దరిద్రాన్ని పోగొట్టేస్తాడు, మీ పేదరికం పోగొట్టేస్తాడు, చర్చిలోకి రమ్మని జాయిగా ఫస్ట్ లాక్కుంటారు. లాక్కుని ఈ దేశాన్ని శత్రువులకి తయారు చేస్తారు వీళ్ళు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కానుకలు వాళ్ళు వసూలు చేసుకుంటారు. ఫస్ట్ వీళ్ళు ఇస్తారు, తర్వాత లాక్కుంటారు. పెద్ద చేపను పెట్టాలంటే చీరలో ఏం చేయాలి, చిన్న చేపని ఎరయ్యాలి. వీళ్ళు అదే చేస్తారు. ఫస్ట్ రూపాయి ఇస్తారు, తర్వాత ₹2 అవుతారు. ఫస్ట్ రూపాయి ఇస్తారు, తర్వాత 100 అవుతారు, తర్వాత 1000 గడికి పోద్ది, తర్వాత 10,000 గడికి పోద్ది. ఎలాగంటారు? 10,000 అని ఎలాగ చెప్తున్నారు, రూపాయి కానీ 10,000 గడికి అని. ఫస్ట్ ఏం చేస్తారంటే చాక్లెట్లు బిస్కెట్లు అవి ఇవి ఇచ్చి 2 వారాలు అవి ఇవి పెట్టడం, చక్కగా భోజనం అది కోడి మాంసంతో చికెన్తో మటన్తో భోజనం పెట్టడం నీట్గా చూస్తారు. తర్వాత జాయిగా కానుకల రూపంలో దేవుడు కానుక ఇవ్వకపోతే నేను నరకానికి పంపించేస్తాడు, దేవుడికి కానుక ఇవ్వాలి, కానుక ఇవ్వకపోతే నీ అప్పులు తీరిపోవు, నీ బాధలు పోవు అని ఇలా మోటివేషన్ చేస్తాం. చాలా మంది అంటే కొంతమంది నేను చెప్తుంటున్నా, మేము హిందువు నుంచి క్రిస్టియన్ గా మారినాక మాకు మంచి జరిగింది, మాకు ఆరోగ్యం మంచిగా ఉండకపోయేది, ఇప్పుడు ఆరోగ్యం బాగుంది అని అంటారు. మరి అది దానికోసం చెప్తాను, ఈ 10,000 కానుక కోసం చెప్తాము. సపోజ్ ఇప్పుడు నేనున్నాను, నేను ఏదో వారం వారం వెళ్తూ నాకు ఉన్నంతలో కానుక వేస్తున్నాను. తర్వాత ఏం చేస్తాను, నేను ఒక 6 నెలలు అయిపోయేటప్పటికి, 6 నెలలు అక్కడ 2 నెలలు అయ్యేటప్పటికి నేను అలవాటు పడిపోతాను. అలవాటు పడి నా మైండ్ సెట్ అంతా మారిపోతుంది, బ్రెయిన్ వాష్ అయిపోద్ది. అయిపోయింది సర్వం క్రైస్తవం, సర్వం బైబిలే, సర్వం పాస్ట్ అనిపిస్తుంది. అన్న తర్వాత జాగి నేను కానుక ఇవ్వడం మొదలెడతాను. తర్వాత 10% ఇస్తారు. 10వ భాగం ఇవ్వకపోతే ప్రభు క్షమించడు, సైతాన్ని బారిన పడతారు, మీరు రోగాలు పాలైపోతారు, రోడ్డు ప్రయాణంలో యేసు ప్రభు తోడుండడు, సైతానే నాశనం చేసి పడేస్తుంది, యాక్సిడెంట్ల రూపంలో జరుగుద్ది అని చెప్పి ఎక్కడో యాక్సిడెంట్లు జరిగిన గొడవలన్నీ తీసుకొచ్చి భయం పెడతారు, బ్లాక్మెయిల్ చేస్తారు. కాటవరంలోనే మొన్న ప్రభు నమ్ముకున్నాడు సోదర, నమ్ముకుని ప్రభు అయిన బిడ్డలారా, చర్చికి వెళ్ళేవాడే గాని కానికి ఇచ్చేవాడు కాదే, కానికి ఇద్దామని చెయ్యలేదు జేబీలోకి, కానీ తీయలేకపోయేవాడు. మనసు ఒప్పుకునేది కాదు, సాయంత్రం అయ్యేటప్పుడు 1/4 మంది వేసేయాలని చెప్పేసి అని దాచుకునేవాడు. కానీ ఏం జరిగింది దేవుని బిడ్డలారా, సైతాను బారిన పడి యాక్సిడెంట్కి గురయ్యాడు అని అంటాడు. అనేటప్పటికి ఏమవుద్ది, నాకు భయపడిపోతారు, భయం పడుద్ది. ఇలా ఫాస్ట్ ఇదే టెక్నిక్ నేను అనుభవించాను కూడా చెప్తున్నాను. ఇదే టెక్నిక్ ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి కానుకలు లాక్కుంటారు. అంటే మీరు ఖచ్చితంగా కానుకలు ఇవ్వాలని అనరు, బ్లాక్ మెయిల్ చేస్తారు. సైడ్ నుంచి మన వేలుతో మన కంట్లో పడుతారు అన్నమాట. మీకు జరిగింది అట్లా? అలాగా జరిగింది. ఆ అనుభవాలు కాబట్టి చెప్తున్నాను. మీరు అసలు ఎందుకు మరి బయటకు వచ్చారు? అసలు నేను బైబిల్ చదవలేనప్పుడు నేను కంటిన్యూగా వెళ్ళాను చర్చిలోకి. బైబిల్ చదవడం మొదలెట్టిన తర్వాత బయటకు వచ్చాను నేను. నిజంగా ఈ చర్చిలోకి వెళ్ళే వాళ్ళు వీళ్ళు బైబిల్ ఏమన్నా కనీసం 50% కూడా చదివిన వాళ్ళు కాదు. వీళ్ళు బైబిల్ చర్చికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా 100%కి 80% చదువు లేని వాళ్లే, అవగాహన లేని వాళ్లే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇలాగ ఇప్పుడు నా పుట్టినరోజు జరిగినా, నా పెళ్లి రోజు జరిగినా, ఏది జరిగినా సరే ఖచ్చితంగా 10,000 కానుక ఇచ్చేయాలి, లేకపోతే 5,000 ఇచ్చేయాలి, తక్కువ. రాడు పాస్టర్ కి కానుక. మా ఇంటి దగ్గరే స్టేజీ వేస్తామండి, స్టేజీ మా ఇంటి దగ్గరే, డెకరేషన్ మా ఇంటి దగ్గరే, భోజనాలు ఆ చర్చిలో వాళ్ళు వస్తారు, బయట వాళ్ళు పిలుస్తాం. వచ్చినందుకు ఆ స్టేజీ మీద 4 మాటలు చెప్పి ఊరి మీద జరిగేటువంటి సోదంతా తీసుకొచ్చి బైబిల్లో ఒక ముక్కను తీసుకుని మీరు ఆస్తిపరులు అయిపోతారు, బిల్డింగ్లు కట్టుకుంటారు, కార్లు కొనుక్కుంటారు, మీరు పరలోకం చేరిపోతారు అని చెప్పి 4 సోది మాటలు చెప్పి నా కోసం 4 పొగడతలు పొగిడి, డప్పు కొట్టి, డోలకు కొట్టి నన్ను ఆయిపుకి అలా తీసుకెళ్లి పొగడగొట్టేసి శుభ్రంగా నన్ను మళ్ళీ జాయిగా 5,000 10,000 తీసుకుంటారు. ఇంకోటమ్మా, ఫంక్షన్ ఖచ్చితంగా 10,000 5,000 ఇవ్వాలి. సావుకైతే 10,000 20,000 సమాధికాడికి రాదు, ఇవ్వాలి. ఒక హిందువు చనిపోయాడంటే, మరి నాకు వాళ్ళ ఇంగ్లీష్ పదాలు నాకు రావు, నేను పెద్ద చదువుకోలేదు. చాకలి కావాలి, మాదిగ కావాలి, మంగలి కావాలి, కుమ్మరి కావాలి, ఇంతమందికి ఉపాధి ఉంటుంది. ఒక హిందువు చనిపోతే ఎవరి పనాలు చేయాలి, ఎవరి పనాలు చేయాలి, ఎవరి వృత్తాలు చెయ్యాలి.
కానీ వీళ్ళందరూ చేసే పనికి వచ్చేటువంటి ఆదాయం కూడా ఈ పాస్టరే దొబ్బుతాడు. ఇంకెవరు రారు. పాస్టర్ వచ్చి ఆ పెట్టులో పెడితే దూరం నుంచి ప్రార్థన చేసేస్తాడు. ఆ సమాధి దగ్గర తీసుకెళ్లేసి ప్రార్థన చేస్తే ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసి దినం రోజు మళ్ళీ ప్రార్థన పెట్టేస్తే 15,000 20,000 తక్కువ చిన్ని పాస్టర్లకి బిజినెస్ అన్నట్టు ఇది. ఆ బిజినెస్ ఇంకా ప్రతిదీ పుట్టినరోజు అయినా సమర్థ అయినా. మరి ఇంకొక విషయం ఏంటో తెలుసా మీకు? ఆకెళ్ళి ముల్లి మీద పడ్డా ముల్లెళ్ళు ఆకు మీద పడ్డా ఎవరికన్నా ఆకే బొక్క. అలాగే పాస్టర్ ఇంట్లో ఫంక్షన్ జరిగినా విశ్వాస ఇంట్లో ఫంక్షన్ జరిగినా విశ్వాసికే బొక్క. పాస్టర్ కూతురు మెచ్యూర్ అయింది అనుకో, చర్చిలో వాళ్ళు అందరూ డబ్బులు వేసుకుని బంగారమో భాగ్యమో డబ్బులు ఇవ్వాలి. ఒకవేళ ఈ విశ్వాస కూతురు ఫంక్షన్ జరిగినా పుట్టినరోజు అయినా పెళ్లి అయినా సరే మళ్ళీ ఆ పాస్టర్కే ఇలా డబ్బులు ఇవ్వాలి. ఇచ్చేది ఏముండదు, అది ఏముండదు, మనమే ఇవ్వాలి. ఈ అయినందుకు ఈ కరోనా టైంలో ఈ పాస్టర్లు ఏమైపోయారు? ఎక్కడైనా వీళ్ళు సేవలు చేశారు వీళ్ళు అసలని. ఒకవేళ వీళ్ళు ఎవరికైనా రొట్టు ముక్క ఇచ్చి మతం మారితేకి బైబిల్ ఇచ్చి పాంప్లెట్లు ఇస్తారు ఎదవలు తప్ప ఎప్పుడైనా సరే మానవత్వంగా హృదయాంతరంగా ఎప్పుడైనా మతం అడ్డం పెట్టుకోకుండా వీళ్ళు ఎప్పటికైనా ఎవరికైనా సహాయం చేస్తారా? అయినా వీళ్ళు ఎవరికి బెటరు చర్చిలో వాళ్ళకే తప్ప. ఆ క్రిస్మస్ భోజనాలు అయినా సరే ఆ క్రిస్మస్ కి ఆ చర్చిలో వాళ్ళకి భోజనం, ఆ చర్చిల భోజనాలు కూడా సంవత్సరానికి ఏడాది కూడా పాస్టర్ ఎట్టడం. మళ్ళీని మా అన్నయ్యలో ఉన్న జగ్గంపేటలో గొర్రెలు వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం అవలేదా పిల్లలు తెలుసుకున్నారు. మన క్రిస్మస్ చేశారు. మరి సత్యబాబు నువ్వేమిస్తావు చర్చిలోకి అని అడిగితే, అయ్యగారు నేను అయితే మటుకు మరి నేను బిర్యానీకి ఇచ్చేస్తానని అని మా గొర్రెగాడు అన్నాడు. మా ఇంకో పెద్ద గొర్రె ఉన్నాడు మా గొర్రెగాడు, ఆడేమన్నాడంటే చికెన్ ఇచ్చాడు 30 కేజీలు. ఇంక మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాంబారు స్వీటు పప్పులు ఏ పెట్టుకున్నారు. వీళ్ళు ఎంతమంది పెట్టుకున్నారు కదా సిగ్గు లేకుండానే. ఎక్కడైనా పేదవాళ్ళకి బ్రిడ్జిల కింద కానీ ఎక్కడైనా బస్ స్టాండ్లో ఉన్న పేదవాళ్ళకి ఏమైనా నెట్టారా? వీళ్ళ మందల్లాగా టెంట్ వేసుకుని ఆ చర్చిలోని ఆ చర్చి ముందు వేసుకుని వీళ్ళు అమ్మ అని మాసం పిక్కు తినేసారు. బయట మొదట్లో. కానీ ఒక సనాతన ధర్మంలో ఒక దసరాకి గాని ఒక వినాయక చవితికి గాని ఒక మహాశివరాత్రికి కానీ చూడండి కొన్ని వేల మందికి నువ్వు హిందువా ముస్లిమా క్రిస్టియన్ కాదు అసలు మతాన్నే చెప్పుకోకుండా ధర్మమే చెప్పుకోకుండా అన్నదాత సుఖీభావ పరబ్రహ్మ పరమేశ్వర్ అని చెప్పి తిన్నకాడికి తినండి అని చెప్పి రోడ్ల మీద ఎంత అన్నదానాలు చేస్తారు. ఇలా అలా చేయగలరు. ఒకవేళ మొద్దెట్టాడంటే వీడు ఒక మొద్దెట్టాడంటే అతడు మతం మార్చేయాలండి ఏదో ఒకలాగా. వీళ్ళ మందల్లాగా టెంట్ వేసుకుని ఆ చర్చిలోని ఆ చర్చి ముందు వేసుకుని వీళ్ళు అమ్మ అని మాసం పిక్కు తినేసారు. బయట మొదట్లో. కానీ ఒక సనాతన ధర్మంలో ఒక దసరాకి గాని ఒక వినాయక చవితికి గాని ఒక మహాశివరాత్రికి కానీ చూడండి కొన్ని వేల మందికి నువ్వు హిందువా ముస్లిమా క్రిస్టియన్ కాదు అసలు మతాన్నే చెప్పుకోకుండా ధర్మమే చెప్పుకోకుండా అన్నదాత సుఖీభావ పరబ్రహ్మ పరమేశ్వర్ అని చెప్పి తిన్నకాడికి తినండి అని చెప్పి రోడ్ల మీద ఎంత అన్నదానాలు చేస్తారు. ఇలా అలా చేయగలరు. ఒకవేళ మొద్దెట్టాడంటే వీడు ఒక మొద్దెట్టాడంటే అతడు మతం మార్చేయాలండి ఏదో ఒకలాగా.